వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కట్ట కింద కట్టల పాములు మర్చిపోయారా? ఇంకా చాలా ఉన్నాయి. 12వ ఎపిసోడ్కు స్వాగతం. అవును, 12th ఎపిసోడ్కు చేరుకున్నాం. కట్ట కింద కట్టల పాములు బుస కొడుతూనే ఉన్నాయి. కాకపోతే వివిధ రూపాల్లో, వివిధ పద్ధతుల్లో, వివిధ యాంగిల్స్లో అవి బుస కొడుతున్నాయి. వాటిని మనం ఎప్పుడూ స్మరిస్తూనే ఉండాలి. ఎందుకంటే కట్ట కింద కట్టల పాములు ఎంతగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నాయో, ఎంతగా FTL ల్యాండ్ మింగుతున్నాయో, ఎలాంటి దారులు హాట్ కేకుల ఆ ప్లాట్లను అమ్మేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయో అని మనం మాట్లాడుకోక తప్పదు. అందుకే 12వ ఎపిసోడ్కు స్వాగతం. కట్ట కింద కట్టల పాముల్లో ఇది మరో కోణం. వారికి ఓటు ఉడంగడ్డలో ఉంటుంది, ప్లాటు మాత్రం జల్పల్లిలో కావాలి. ఉడంగడ్డ ఒకటే కాదు, పక్క ఉన్న పరిగి, ఆరాంగర్, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్లాట్లు ఆక్రమించుకుంటున్నారు. ఎలా వ్యాపించిందో తెలియదు కానీ జల్పల్లి కట్ట కింద ప్లాట్లు ఉచితంగా కొట్టేవచ్చిన ప్రచారం జరిగింది. అందరూ కట్టుకొని మరీ కట్ట కిందకి చేరుకున్నారు. కానీ వీరి వెనుక ఎవరో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరున్నారో తెలియదు కానీ వాళ్ళు ఖచ్చితంగా వెనుకొండి వీళ్ళని నడిపిస్తున్నారు. అమాయకులైన జనం కట్ట కింద భూములను కబ్జా చేసేందుకు తెచ్చిపోతున్నారు. ₹1,00,000 చొప్పున వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసినట్టు సమాచారం. ఎవరు వసూలు చేశారు, ఎవరు దుర్మార్గులు? మొత్తానికి అమాయక జనం అక్కడికి వచ్చి హాట్ కేకుల్లా ఎవరికి ఏది పడితే అది గుడిసెలేసుకుంటున్నారు, కట్ట కింద ఇళ్ళు కట్టుకుంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇంత దారుణమా? ఎస్, బాజాప్తా గుడ్సెలేసుకుంటాం, బాజాప్తా ఇల్లు కట్టుకుంటాం. మా ఓటు ఉడంగడ్డలో ఉంది. 20 ఏళ్లుగా అక్కడే ఉంటున్నా, అక్కడే ఉడంగడ్డలో ఓటు వేస్తున్నా. కానీ జల్పల్లికి వచ్చి కబ్జా చేస్తున్నా అంటూ అతను డైరెక్ట్ గా చెప్పేశాడు. మరో మహిళ, అవును కబ్జా చేస్తున్నా, చూసుకో, ఎన్ని కావాలంటే చూపిస్తారా అంటూ మరి సవాల్ విసురుతోంది. ఇంతగా బరి తెగించడానికి కారణం ఎవరు? వీరి వెనుక ఉన్న పెద్ద మనుషులు ఎవరు? వీళ్ళైతే ఖచ్చితంగా అమాయకులే. 1,00,000 2 లక్షలు ఇచ్చి అక్కడ గుడిసెలేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ వీళ్ళని దోచుకుంటుంది ఎవరు? వీళ్ళ బలహీనతలను ఆసరా తీసుకొని డబ్బు కాజేస్తుంది ఎవరు? డబ్బులు దండుకుంటుంది ఎవరు? ఖచ్చితంగా రేపో మాపో ఇవన్నీ కబ్జా భూములని ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకుంటుంది. అప్పుడు బలయ్యేది ఎవరు? డబ్బు తీసుకున్న వాళ్ళ, అక్కడ ఆక్రమించుకొని గుడిసెలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ? ఎవరు బలవుతారు? కట్ట కింద కట్టల పాములు మాత్రం సేఫ్ గానే ఉంటాయి. కానీ అమాయక జనం అక్కడ ఏం చెప్పాలో తెలియట్లేదు. వారి భవిష్యత్తు ఆందోళనకరమే. మాది మైబ్నగర్ 20 ఏళ్ళ వచ్చి, నేను వచ్చి 20 ఏళ్ళ ఇక్కడ వచ్చి 4 ఓట్లు ఇక్కడనే వేస్తున్నాం మేము. ఉడంగడ్డ ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందంటే చుట్టుపక్కల బస్తీల్లో, చుట్టుపక్కల మైలార్దేవిపల్లి కావచ్చు, కాటేదని కావచ్చు, మరో జిల్లా ప్రాంతం కావచ్చు, అక్కడ జల్పల్లి కట్ట కింద భూములు ఉన్నాయట. ఎవరికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదంట. ₹1,00,000 పడేస్తే కట్ట కింద ప్లాట్ దొరుకుతుందంట. వెళ్దాం పదా, రా, భూములు పంచుకుందాం, ఎవరికి నచ్చేది కట్టుకుందాం అన్నట్టుగా తయారైంది అక్కడ పరిస్థితి. ఎవరికి పడితే వాళ్ళు వస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చిన చోట వాళ్ళు గుడిసెలేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడడానికి జల్పల్లి కట్ట కింద భూమి ఎవరైనా ఈ నాయకుల అబ్బ సొత్తా? ఎవరి సొత్తు? ఎందుకు పంచిపెడుతున్నారు? ₹1,00,000 తీసుకుని అక్కడ జనాలు కూర్చోబెడుతున్నారు అంటే రేపు భవిష్యత్తులో వీళ్ళకి జవాబుదారు ఎవరు? వీళ్ళు ఇబ్బందుల్లో పడితే, రేపు గవర్నమెంట్ వీళ్ళ ఇళ్లను కూల్ చేస్తే, వీళ్ళ గూడ్చలను నేలమట్టం చేస్తే ₹1,00,000 తీసుకొని పక్కకు జారిపోయిన నాయకుడు వస్తాడా? నేత కనిపిస్తాడా? ఎవరు రారు.
కానీ బలయ్యేది జనాలే. అందుకే చెప్తున్నా, కట్ట కింద కట్టల పాముల మాటలు నమ్మకండి. అనవసరంగా అక్కడ గుడిసెలో ఇళ్ళు వేసుకొని సమస్యల్లో కూరుకుపోకండి. ఎందుకంటే అది ప్రభుత్వ జాగా, FTL ల్యాండ్. ఇవాళ కాకపోతే రేపైనా దాని మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది.